ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. దైవ సన్నిధిని చేరుకోవడానికి 9 దారులు ఉన్నాయని నారద భక్తి సూత్రాల ద్వారా తెలుస్తుంది. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదన. ఈ మార్గాల ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చని భాగవతం సైతం సూచించింది. భక్తుడు తన అవకాశాన్ని బట్టి వీటిలో ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. శ్రవణం అంటే వినడం. దైవం గురించిన విషయాలు, లీలలు, కథలు మొదలైనవి తన్మయత్వంతో వినడం ద్వారా భగవంతుణ్ణి అర్చించినట్లే అవుతుంది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవంతుడి విషయాలను నారదుడి ద్వారా విన్నారు. సుఖమహర్షి 7 రోజుల్లో చెప్పిన భాగవత పురాణాన్ని విని పరీక్షిత్తు ముక్తుడయ్యాడు. ధర్మరాజు, జనమేజయుడు మొదలైన వారంతా దైవం గురించి విని తరించిన వారే. భగవంతుడి గొప్పతనాన్ని నోరారా చెప్పడమే కీర్తనం. నిత్యం భగవంతుడి సుగుణాలను తలుచుకుంటూ వాటి గురించి మాట్లాడడం, సంకీర్తన చేయడం లాంటి చర్యల వల్ల మనసు భగవంతుడి మీద సులభంగా లగ్నమవుతుంది. ఈ మార్గంలో ముక్తి పొందిన వారు సుఖమహర్షి, మీరాబాయి, త్యాగరాజు, అన్నమయ్య, కంచర్ల గోపన్న మొదలైన వారంతా భగవంతుణ్ణి కీర్తించి తరించారు. స్మరణం అంటే తలుచుకోవడం. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవాన్ని తలుచుకుంటూనే ఉండాలి. అదే స్మరణ, భక్తి అనిపించుకుంటుంది. నారాయణ నామస్మరణతో నారదుడు, రామనామస్మరణతో హనుమంతులు భగవంతుడికి దగ్గరయ్యారు. దైవం అనుసరించిన మార్గంలో నడవడమే పాదసేవ అవుతుంది. అంతేగాని ఎల్లప్పుడూ భగవంతుడి పాదాల మీదే తదేకమైన శ్రద్ధ కలిగి ఉండడం పాదసేవ కాదు. భరతుడు రాముడి పాదుకలనే తమ రామస్వరూపంగా భావించడానికి కారణం ఆయన అనుసరించి నా మార్గాన్నే తాను అనుసరించడం. గుహుడు చేసిన పాదసేవకు పులకరించి అతడికి మోక్షాన్ని ప్రసాదించారు శ్రీరామచంద్రుడు. ధూపదీపాలు వెలిగించడం, భౌతిక పదార్థాలైన కుంకుమ, అక్షితలు, పూలతో దేవుడికి పూజ చేయడం అర్చన, భక్తి. భౌతిక దేహంతో ప్రారంభించిన అర్చన క్రమంగా మానసికంగా దైవాన్ని దర్శించి ఆ స్వామికి మనసనే కోవెలలో అర్చనలు చేసే స్థితికి చేరుకోవాలి. అలా రామకృష్ణ పరమహంస కాళికాదేవిని అలాగే అర్చన చేసి తరించారు. వందనం అంటే నమస్కరించడం. తనలో అహాన్ని విడిచిపెట్టి అవతల వ్యక్తి గొప్పతనాన్ని అంగీకరించడమే వందనంలోని అంతరార్థం. అన్ని ప్రాణుల పట్ల దయతో ఉన్నా కూడా భగవంతుడికి వందనం చేసినట్లే. దైవ సేవకుడు ఎలా ఉండాలో హనుమ ఆచరించి చూపించినంతగా మరొకరు చూపించలేరు. భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి ఆయనను ఆరాధిస్తూ ఉండడమే దాస్యం అవుతుంది. వనవాసంలో 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు అన్నకి దాసుడుగా ఉండి సేవలు చేశారు. ఇది దాస్యభక్తి. మంచి స్నేహితుడితో మెలిగినట్లే భగవంతుడితో స్నేహభావం ప్రదర్శించడమే సఖ్యత, భక్తికి నిదర్శనం. శ్రీకృష్ణుడితో పాండవులు, కుచేలుడు సఖ్యతతో ఉండటం వల్ల నిరంతరం రక్షణ పొంది తమ జీవితాల్ని తరింపజేసుకున్నారు పాండవులు, కుచేలుడు. తనను తాను పూర్తిగా భగవంతుడికి సమర్పించుకోవడమే ఆత్మ నివేదనం. తనదంటూ ఏది ఉంచుకోకుండా అంతా పరమాత్మకు సమర్పించాలి. అలా సమర్పించిన వారు బలిచక్రవర్తి, గోదాదేవి, మీరాబాయి ఈ మార్గంలోనే ఉన్నతిని పొందారు. ఈ విధంగా 9 మార్గాల ద్వారా అందరూ పరమాత్మకు దగ్గరగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ.